నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారిది ఆయనతో ఇంటర్వ్యూ చేశాను సార్ నేను. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటారు, ఆయన పద్ధతి ఎలా ఉంటుంది అని అడిగాను. మీరు చూసారో లేదో కానండి, ఆయన ఏం చెప్పారంటే 10 to 6 అయింది, ఇంకా మనం వెళ్ళిపోదాం అండి, 6 అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోదాం అన్న, వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటుంటారట. లేదంటే ఇప్పుడు మనం ఆడేది ఇది వద్దు అని అన్నారు అనుకోండి, ఆఫీసులో ఇది ఎవరైనా వద్దు అంటే, అన్న దాని గురించి నేను ఆలోచించుకో, చేసే వద్దు అనక చేసే, దానికి నేను డెసిషన్ తీసుకున్నాను, ఏమైనా వస్తే నేను చూసుకుంటా అలా చెప్పి ఆయనతో అన్నమాట అండి. సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేసేయచ్చు కదా సార్, ఎందుకు మధ్యలో రిజైన్ చేసి వచ్చారు కదా అని అన్నాను. అది లీవ్ పెట్టి వచ్చారండి. అంటే అలా కదండి, నేను రిటైర్డ్ అయిన తర్వాత నా ఫ్రెండ్స్కి, మా కుటుంబ సభ్యులు నా మొహం చూపించాలి కదా, ఏరా అలా చేసేవేంట్రా అని. అంటే అంత ఆఫీసర్ చూడండి అలా చెప్పారు. సో కొంచెం వృత్తి పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు అటువంటి పరిస్థితుల్లో పనిచేయలేరు. అవన్నీ వదిలేసుకున్న వాళ్ళే చేయగలుగుతారు. అవునండి. సో అరుణ్ కుమార్ గారు ఇదే ప్రాబ్లం. ఆయన మార్గదర్శి గురించి ఒక ఉద్యమంలాగా దాని మీద ఒక 20 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు. మరి అదే సిమిలర్ ఇష్యూ అగ్రిగోల్డ్ విషయంలో కూడా జరిగింది, అవునా? అవునండి. సో దాని గురించి ఆయన ఒక్క మాట కూడా ఇవాళ వరకు ఆయన పబ్లిక్ లో మాట్లాడాల. మార్గదర్శిలో యాక్చువల్గా ఒక్కళ్ళు కూడా బాధితులు లేరు. మా డబ్బులు రాలేదు అని చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. అగ్రిగోల్డ్ అట్లా కాదు, కొన్ని వేల మంది రోడ్లెక్కి మా డబ్బులు మాకు కట్టండి అని చెప్పి ఉద్యమాలు చేశారు. అవునండి. చాలా సంవత్సరాల పాటు ఉద్యమాలు చేశారు. ఇవాళ కూడా వాళ్ళ కష్టాలు తీరలా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి రాలా. దాని గురించి కూడా మాట్లాడాలి కదా ఆయన. అవునండి. మాట్లాడరు, అట్లా సెలెక్టివ్గా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన మాటలకి విశ్వసనీయత తగ్గుతూ ఉంటుంది. అని చూడడానికి ఎలా ఉందంటే అంటే కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడినట్టే అనిపిస్తుందండి నాకు. సరే, ఒక ప్రభుత్వానికి వ్యతిరేకమా ఇంకొకటే కాదండి. మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు, మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు సిమిలర్ విషయాల మీద మీకు కన్సిస్టెన్సీ ఉండాలి. అదే అది లేనప్పుడు మా క్రెడిబిలిటీ పోతుంది. ఇంకొక ఆఫీసర్ గారు అంటే రీసెంట్గా మన గ్రూప్ 1 ఎగ్జామ్స్ పేపర్లు దిద్దినప్పుడు అది ఒక నాటకంగా ప్రహసనంగా చేశారటండి, ఒక ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉండి. పేపర్లో చూస్తున్నాము, అది హాయ్లాండ్లో పెట్టి దాన్ని ఇన్విజిలేషన్ చేయడం ఇవన్నీ వస్తున్నాయి. మరి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి ఇక మనం అంతకంటే ఎక్కువ మాట్లాడటం కరెక్ట్ కాదు. అంటే ఎలా అంటే ఆయన చేసింది ఏంటంటే ఓఎంఆర్ షీట్స్ మీద ఏం మార్కులు ఉంటే డిజిటల్ అంటే ఏదో కంప్యూటర్ మీద చేసిన వాల్యుయేషనే మళ్ళీ మాన్యువల్ వాల్యుయేషన్ కోర్టు చెప్పినా 1-2 మార్కులు తగ్గించి అనామకుల చేత వేయించారటండి మార్కులు. అది వినొస్తుంది. కాకపోతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి మనం వెయిట్ చేయడం. అవునన్నా, అంటే అంత ధైర్యంగా ఎంత ధైర్యం ఎవరైనా వెనకాల ఉన్నట్టున్నారండి, లేకపోతే అంత ధైర్యంగా. అదొకటి. రెండోది, ఇప్పుడు ఏపీపీఎస్సీ చైర్మన్ని నియామకం చేస్తారండి, అదో రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టు. ఒకసారి నియమించిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన కాల పరిమితి వరకు వాళ్ళు అందులో కంటిన్యూ అవుతారు. ఈ లోపల గవర్నమెంట్ మారినా కానీ వాళ్ళు కంటిన్యూ అవుతారు. కంటిన్యూ అయినప్పుడు ఆ ఏపీపీఎస్సీ చైర్మన్ అసలు ఆఫీసులోకి రాకుండా తాళాలు వేసేయడం, అతనికి ఆయనతో ఎవ్వరూ మాట్లాడకుండా కట్టడి చేయడం, ఇవన్నీ ఒక దుర్మార్గమైన పరిపాలనకి నిదర్శనాలు. అవన్నీ జరిగినాయి ఉదయ్ భాస్కర్ గారి విషయంలో. ఇవి తప్పు కదా. ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్గా కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి తర్వాత నీలం సాహ్ని గారు వచ్చారు. ఆవిడ్ని స్టేట్ గవర్నమెంట్ నియమించింది, గవర్నమెంట్ మారింది, అయినా కానీ ఆవిడ కంటిన్యూ అవుతున్నారు కదా. ఆవిడకి ఉన్న అధికారాలు ఎవడో లాగేసుకోలేదు కదా, ఆవిడ పనిచేయనిస్తున్నారు కదా. కనీసం ఆ మాత్రం గౌరవం మర్యాద ఉండాలి రాజ్యాంగబద్ధమైన పదవుల విషయంలో. అంతే తప్ప వాళ్ళని చపరాసిల్లాగా ట్రీట్ చేస్తే ఎట్లా? అసలు మీరు ఏ పోస్ట్లో జాయిన్ అయ్యారు సార్? ఏదండి, మీరు ఐపీఎస్ అయిన తర్వాత ఏ పోస్ట్లో ఫస్ట్ ఎక్కడ? ఫస్ట్ ఎవరైనా జాయిన్ అయ్యేది ఏఎస్పీ అంటారండి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అంటే డిఎస్పీకి ఈక్వల్, ఒక సబ్ డివిజన్కి ఇన్ఛార్జ్గా ఉంటారు. ఓకే అండి. ఎక్కడెక్కడ ఫస్ట్ పోస్టింగ్ నాది కరీంనగర్ జిల్లా పెద్దపల్లి అండి. పెద్దపల్లిలో ఏఎస్పీ. నేను ఎందుకు చెప్తానంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు తను పనిచేసిన 9 మంది ముఖ్యమంత్రుల గురించి చెప్పారండి ఆయన. అంటే ఆయన జాయిన్ అయినప్పటి నుంచి రిటైర్డ్ అయ్యే వరకు ఆఖరిని జగన్ గురించి కూడా చెప్పారండి. లిఫ్ట్లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు, లిఫ్ట్ ఎక్కుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, అన్న ఇదివరకు ఆ రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు, 2020 మ్యాచ్ ఆడుతున్నాం, ఏ రోజు ఆ రోజే
అసలు నువ్వు నేనేం చెప్తా చేసేయాలని చెప్పారన్నారట. అది లిఫ్ట్లో ఎక్కుతూ అంత ఫాస్ట్గా అని. మరి చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి డిఫరెన్స్ ఏంటని అడిగానండి. చంద్రబాబు నాయుడు గారు ఇంకేమున్నాయి సలహాలు, ఇంకేముంటున్నాయి, ఇంకేం చేస్తే బాగుంటుందని ఒక మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 వరకు భోజనాలు పెట్టించి అడుగుతారటండి. ఇంకేం చెప్తారా ఇంకేం. ఈయన డెసిషన్ తీసుకుని వచ్చి కూర్చుంటారటండి. ఇది డెసిషన్ తీసుకున్నాము అయిపోయింది అలాగే. అలాగే మీరు ఎంతమంది ముఖ్యమంత్రులు చూస్తుంటారు కదా సార్ మీరు? చాలా మంది చూశారండి, లెక్క పెట్టలేదు. కానీ నేను జాయిన్ అయినప్పుడు నాకు గుర్తున్నంత వరకు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు. తర్వాత ఎన్టీ రామారావు గారు, దెన్ చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు, జగన్ రెడ్డి గారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఆవిడ యొక్క స్టైలు అంటే అప్పటి రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు మారిపోయినాయండి సుమారుగా. ఏమండి 30 సంవత్సరాల్లో సమాజం మారకుండా ఉంటది, రాజకీయాలు మారకుండా ఉంటాయి అనుకోవడం మన అమాయకత్వం. అవునండి, ఖచ్చితంగా మారతాయి, అందులో విశేషం ఏమీ లేదు. అంటే మేము ఆ అసెంబ్లీలో కూర్చుని వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకున్నారండి, లేకపోతే అసెంబ్లీలో ఫైట్ చేసుకున్నారు. బయటకు వచ్చి ఒకరికొకరు కాఫీ తాగడం అవన్నీ మేము పేపర్లో చూసేవాళ్ళం అండి. ఇక ఇలా కక్ష రాజకీయాలు లేవు సార్, అది కక్షపూరిత రాజకీయాలు లేవండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ప్రత్యేకం కదా. ఆయన్ని వేరే వాళ్ళు ఎవరితోనూ పోల్చలేము మనం. ఆయన విలక్షణమైన వ్యక్తి, విలక్షణమైన రాజకీయ నాయకుడు. ఆయన అంత డేంజరస్ కాబట్టి జగన్ నెవర్ అగైన్ అని నేను ఒక నినాదం రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. లేకపోతే ఆయన అందరిలాంటి రాజకీయ నాయకుడు అయితే ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది. ఆయన చాలా ప్రత్యేకమైన రాజకీయ నాయకుడు, ఆయన చాలా ప్రమాదకరమైన రాజకీయ నాయకుడు. భయపెట్టిన ముఖ్యమంత్రి అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారని ఒక పేరు వచ్చిందని అందరూ అంటుంటున్నారు. భయపెట్టడం ఒకటే కాదు, ముందు నాశనం చేస్తాడు, వ్యవస్థని నాశనం చేస్తాడు, సమాజాన్ని నాశనం చేసేస్తాడు. సో వెనక ముందు చూసుకునేది లేదు. దానికి వెరపలేని రాజకీయాలు అవి మనం భరించడం ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వల్ల కాదు ఆయన్ని మళ్ళా భరించడం. అందుకనే ఆ ముప్పు నుంచి తప్పించడం కోసమే నేను కూడా నా చేతనైంది చేయడం కోసం రంగంలో దిగాల్సి వచ్చింది. అదే జగన్ నెవర్ అగైన్, జగన్ నెవర్ అగైన్ అనేది దాని గురించి. అంతే తప్ప నాకేమి పర్సనల్ గ్రడ్జ్ కాదు ఆయన. అంటే దానికి సాధ్యం అంటే ఎందుకంటే ఆయన 150 సీట్లు వచ్చినప్పుడు నేను పబ్లిక్ టాక్స్ ప్రజలందరూ అడుగుతుంటానండి, 30 సంవత్సరాలు ఉంటారని అన్నారండి. నిజంగా నేను కూడా ఆ ఇల్యూషన్ ఉన్నాను 30 సంవత్సరాలు ఉంటారని. నేను అనుకోవటం ఈ ఆఫీసర్లు కూడా అదే ఉద్దేశంతో తప్పులు చేశారనిపిస్తుందండి నాకు. కావచ్చు, వాళ్ళు కూడా అలా అనుకుని ఉండొచ్చు. ఎనీవే ఈ 30 సంవత్సరాలున్నా 50 సంవత్సరాలున్నా మనం చేయాల్సిన పని మనం చేయాలి కదా. ఆఫీసర్లు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి, వాళ్ళ విచక్షణ ఉపయోగించాలి, వాళ్ళకి చట్టపరంగా ఉన్నటువంటి అధికారాలని ఉపయోగించుకోవాలి. ఏది చేయకూడదో కూడా చట్టం చెప్తుంది కదా, అవి చేయకూడదు. ఆ జాగ్రత్తలు ఎవరైనా తీసుకోవాలిగా. చీఫ్ మినిస్టర్ ఎవరుంటే మీకెందుకు, మనం ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఉండాలి కదా ముందు.